అందరికీ నమస్తే అండి. అడ్వకేట్ రజని. గూగుల్ డేటా సెంటర్ పైన ఆవిడ మాట్లాడే మాటలు వింటూ ఉంటే నిజంగా ఈ తెలివితేటలతో ఈవిడ అడ్వకేట్ ఎలా అయ్యిందా అని చెప్పేసి మనకి అనుమానం కలుగుతుంది. ఆవిడ ఏమని మాట్లాడుతుందంటే ఒకసారి ఆవిడ మాటల్లోనే వినిపిస్తానండి. బిల్ అండి, ఎట్లాంటి బిల్లు ఒక 20-25 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో అని అని భయభ్రాంతులు గురయ్యే బిల్లు. అంత భయం ఎందుకు కలిగిస్తున్నారు రజనీ గారు అని మీరు అడగచ్చు. మీరు నెట్ లో కొట్టి చూడండి సార్, గూగుల్ డేటా సెంటర్ ఏ ఏ దేశాలు ఎందుకు రిజెక్ట్ అయినాయో చూడండి సార్. అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ సార్. మనది ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీ కదా. డెవలప్డ్ కంట్రీసే గూగుల్ డేటా సెంటర్ అంటే భయభ్రాంతులు గురైపోయి మాకొద్దు అని పంపించేసి ఎంత వాటర్ కన్సూమేట్, ఎంత కరెంట్ కన్సూమేట్ చేస్తుంది అక్కడ. దాని తర్వాత పక్షులు, జంతువులు, పశువులు, ప్రకృతి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం వాటర్ క్యాన్లు, ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొని వెళ్ళాలేమో. అసలు సముద్రం నడి ఒడ్డున, అంటే సముద్రం ఒడ్డున కావాల్సినటువంటి గూగుల్ డేటా సెంటర్ ని గోవా ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? గోవా అంతా సముద్రమే కదా, పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? అలా ఎన్నెన్ని రాష్ట్రాలు సముద్రం ఒడ్డులో ఉన్నాయండి. చెన్నై కూడా సముద్రం ఒడ్డునేగా. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, మనమే ఎందుకు తెచ్చుకోవాలి సార్? సార్ ఇది నిజంగా గోదావరి, కృష్ణా జలాలతో నిరంతరం ఈస్ట్ వెస్ట్ అంతా పాడి పంటలతో విలసిల్లేటటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి గూగుల్ డేటా సెంటర్లు అక్కలేదు సార్. అసలు ఒక ప్రజలు బతకాలంటే చాలా కంపెనీలే ఉన్నాయి సార్. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉత్పత్తి అయినటువంటి ఉష్ణోగ్రత, వేడిని అన్ని పరిశ్రమల నుంచి వచ్చుద్దిగా. ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే ఖచ్చితంగా కాలుష్యం లేకుండా ఏ పరిశ్రమ ఉండదు. ఏ పరిశ్రమ వచ్చినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని మనం స్వీకరించగలగాలి, మనకు ఉపాధి దొరుకుద్ది, మన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని చేసుకునే అవకాశం కలుగుద్ది. ఇక కాలుష్యం గురించి ఖచ్చితంగా దానికి చర్యలు మనమే తీసుకోవాలి. మన ప్రభుత్వాలు తీసుకుంటే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రతి పరిశ్రమల వరకు వద్దు. మన పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళాలంటే కారో బైకో వేసుకొని రోడ్డు ఎక్కేస్తాం కదా, మరి అది కాలుష్యం కాదా? వాటి వలన పర్యావరణం పాడైపోదా? పెట్టల గురించి, పక్షుల గురించి చాలా చక్కగా చెప్పుకుంటున్నావు కదా, మరి వాటి గురించి కదా. మీకు ఇంకో వీడియో వినిపిస్తా చూడండి. ఈవిడ మాట్లాడిందే ఇదిగో. గతంలో ఈవిడ మాట్లాడే మాటలు, గతంలో ఈ కంపెనీలు ఉన్నాయా సార్ అని మాట్లాడుతుంది. వినిపిస్తామనండి. గతంలో ఈ కంపెనీలు ఉన్నాయా సార్? ఈ కంపెనీలు ఉన్నాయా? చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ చేతి వృత్తులు చేసుకుంటూ చిన్నగా చేనేత అవసరాలు అంటూ లేకపోతే చిన్నపాటి కంపెనీలు అంటూ ఎదుర్కొంటూ వచ్చారుగా. ఒకటేసారి అందలాన్ని ఎక్కుతాను అంటూ గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రంలో, మన దేశంలో, మన రాష్ట్రానికి తెస్తున్నారంటే అది నిజంగా ఆ పాపం ఆ సంతకం పెట్టిన ప్రతి ఒక్కరికి అంటుతుంది సార్. ఇలాంటి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడితేనే ఒక్కోసారి అనిపిస్తుంది నువ్వు అడ్వకేట్ ఎలాగయ్యావు అని చెప్పేసి అని. ఒకప్పుడు ఏదో చిన్న పనులు చేసుకునే వాళ్ళు అంటే కూలి పనికి వెళ్ళేవాడిని, ఇప్పుడు మనకి ఈ కంపెనీలు ఎందుకని మాట్లాడతారా? పైగా దానికి పర్యావరణం పేరుతో అది పాడైపోతుందండి, ఇది పాడైపోతుంది అని చెప్పేసి వంకలు పెడుతున్నారా? ఇంకా ప్రపంచంలో ఏ దేశంలోని, ఏ రాష్ట్రంలోని గూగుల్ డేటా సెంటర్లు లేవా? అసలు డేటా సెంటర్లే లేవా? మరి నిన్న మొన్నటిదాకా మనం భజన చేసాం, జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇచ్చేసే ప్రయత్నం చేసాం డేటా సెంటర్ గురించి. పరిశ్రమలు అన్న తర్వాత ఖచ్చితంగా పర్యావరణానికి కాలుష్య రూపంలోనూ ఇంకొక రూపంలో ఖచ్చితంగా ఎంతో కొంత చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. లేకుండా ఉండవు. పరిశ్రమలు అంటే అలాగే ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి. ఆ లెక్కైతే ఒకప్పుడు మనకి కార్లు ఉండేవి కాదు, బైకులు ఉండేవి కాదు, నడుచుకొని వచ్చేటోళ్ళు. మరి ఇప్పటికీ కూడా మనం అదే ఫాలో అవ్వచ్చు కదా, నడుచుకుంటూ వచ్చేయచ్చు కదా. ఒకప్పుడు ఫోన్లు ఉండేవి కాదు, ఉత్తరాలు రాసేవారు. మరి ఏ రోజు అలా కాదు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మన చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది, బ్యాలెన్స్ ఉంటే సరిపోద్ది. సెకండ్స్లో ఎక్కడి నుంచి ఎక్కడ ఫోన్ చేయాలని ఫోన్ చేయగలుగుతున్నాం కదా. మరి ఉత్తరాలు రాసుకోవచ్చు కదా. ఒకప్పటికి ఇప్పటికి టెక్నాలజీ మారింది కదా. మరి ఇది కూడా చెడే కదా. మనం వాడే ఫోన్ కూడా మనకు చెడే కదా. దీనివల్ల ఎలాంటి అనర్థాలు లేవా? ఫోన్ల వల్ల ఎలాంటి అనర్థాలు లేవా? ఉన్నాయిగా. అయినా సరే మనం వాడుతున్నాంగా. టెక్నాలజీ మారింది కదా. టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలి. మనకు అన్నీ అందుబాటులోకి వచ్చేయాలి, కానీ పరిశ్రమలు మాత్రం రావద్దు. దానికి ఏదో ఒక వంక. పర్యావరణం పైన వాళ్ళకి విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చేసిందండి. ఆ లెక్కైతే మనం ఏది వాడకూడదు, ఏది కొనకూడదు, ఏమీ చేయకూడదు. ఒకప్పుడు మన ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు అలాగున్నారు, అలాగే మనం ఉండాలంటే మాట్లాడకూడదేమో, కానీ మామూలుగా ఆది మానవులు ఎలా తిరిగేవారు అలా తిరగాలి మనం కూడా. అంతేనా? తిరుగు. ఈ రోజు నుంచి ఫోన్ పక్కన పెట్టి యూట్యూబ్లోని గట్రా నువ్వు డిబేట్లు కూడా పోమాకు. ఒకప్పుడు లేదు అది కూడా. మనం మాట్లాడుతున్నాం కదా, సోషల్ మీడియా వేదికగా మనం పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాం కదా. ఒకప్పుడు అది కూడా లేదు.
మాట్లాడు మాకు. నడిచి వెళ్ళు, కారులోని గట్ట తిరగ మాకు. తిరిగిన పర్యావరణానికి ఎంతో కొంత చెడే, మళ్ళీ కాలుష్యం కదా, విపరీతమైన పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా వాహనాల నుంచి. మరి అది పర్యావరణానికి, పిట్టలకి, పక్షులకి చెడు కాదా? మనకి సెల్ టవర్లు ఉన్నాయి. టవర్లో మనకి కొద్దిగా సిగ్నల్ రాకపోతే దీని ఎక్క అని చెప్పేసి అని పచ్చి బూతులు తిట్టేస్తూ ఉంటాం, సిగ్నల్ తక్కువైందని చెప్పేసి అని. ఏదైనా వీడియో చూసినప్పుడు బఫర్ అయిందనుకోండి, ఇంకా అయిపోయిందంటే ఇంకా పచ్చి బూతులే. మనకు 5G వచ్చేయాలి, అది కూడా విపరీతమైన స్పీడ్ వచ్చేయాలి. రేడియేషన్ ఎంత వచ్చిందో తెలుసా నీకు ఆ టవర్ సమీపంలోని? మరి వద్దని చెప్పు. వాటిని కూడా ఖండించండి. వాటి గురించి ఎందుకు మాట్లాడడం? మనకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. మనం ఇలా నొక్కగానే అసలు ఒక్క రౌండ్ కూడా తిరగకూడదు, ఇమీడియట్గా బ్రౌజింగ్ అయిపోవాలి, టక్మని వచ్చేయాలి అన్నీ కూడా. మనం ఇక్కడికి వచ్చి పర్యావరణం తోటకూర అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి. డెవలప్మెంట్ జరగాలి, ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కొన్ని ఆలోచించాలి మనం కూడా. అన్నీ మనం అలా అనుకుంటే మనం ఏది వాడవసరం లేదుగా. ఫోన్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని చెప్తున్నారు, మనం ఎందుకు వాడుతున్నాం? వాడట్లా. వద్దు ఈ అతి తెలివితేటలు, ఈ లాజిక్లు, ఈ పిచ్చి పిచ్చి మాటలు నువ్వు మా దగ్గర మాట్లాడద్దు. నీకు అనుకూలం అయితే ఒకలా మాట్లాడతావు, ప్రతికూలం అయితే ఒకలా మాట్లాడతావు. నీది 2 నాలుకల ధోరణి. అటు మాట్లాడగలుగుతావు, ఇటు మాట్లాడగలుగుతావు. పైగా ఎవరైనా ఏదన్నా అంటే గొక్కెట్టి ఏడ్చేస్తాం. మనకు అది ఒక్కటే శాతనైంది, ఇంకా అంతకుమించి మనకి ఏది శాతం అవ్వలా. పైగా మనం కోటి ఇంట్లో ఉన్నప్పుడు కూడా కోటే. ఎందుకు? పైగా నువ్వు అడ్వకేట్ అని చెప్పుకోవడానికా? మరి మన వృత్తి ఏంటి? మన పని మనం సక్రమంగా చేస్తున్నామా? లేదు. మనకి డిబేట్లలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి. పైగా పర్యావరణం గురించి ఈవిడు మాట్లాడాలి. వద్దండి. రాష్ట్రానికి కొద్దో గొప్ప పరిశ్రమలు వస్తున్నాయి, రానివ్వండి. వాటిపైన మనం బురద చల్లేసి అలా జరిగిపోతుందండి, ఇలా జరిగిపోతుందండి, ఏదో 10 మందికి ఉపాధి దొరుకుద్ది, రానివ్వండి. గత ప్రభుత్వం ఎలాగ చేయలేదుగా, ఎలాగ తీసుకురాలేదు కదా, వాళ్ళు ఎలాగ నాశనం చేశారు. కనీసం ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తుంది, యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు, సంతోషపడండి. దానికి మళ్ళీ మా తాత ముత్తాతలు నడుచుకుంటా తిరిగారండి, వాళ్ళు వ్యవసాయం చేశారండి, వ్యవసాయం ఇప్పుడు చేస్తున్నారండి, వ్యవసాయం ఎవరు మానేలేదండి. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం ఎవ్వరూ మానేలేదు. టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలండి. మనం కూడా అప్పుడెప్పుడో మా తాతలు అలా ఉన్నారండి, మేము కూడా అలాగే ఉంటామంటే కుదురుతుందా? అది అయ్యే పనేనా? పర్యావరణం గురించి ఆలోచించి మాట్లాడితే మనం పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు చేసే అన్ని పనులు, మనం వాడే ప్రతి వస్తువు, అది ఫోన్ అయినా, బైక్ అయినా, కార్ అయినా, ఇంకోటైనా మనం తినే ఫుడ్ అయినా అన్నీ మనకు చెడ్డే కాదా? వద్దు ఇలాంటి ఉపన్యాసాలు. ఎక్కడైనా కానీ కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది రజనీ గారు. మీ తెలివితేటలు అమోహం మేము చూసాం. మీ అపరమేధావుతనం గురించి మాకు మళ్ళీ సపరేట్గా మీరు చెప్పనవసరం లేదు. అనేక సందర్భాల్లో మేము చూసేమో, దాని గురించి మేము మాట్లాడితే మళ్ళీ మీరు ఏడుస్తారు. ఇవన్నీ వద్దు. మీరు వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మీకే మంచిది.